ప్రజల వద్దకు పాలన అనే కంటే కూడా ఇంటి దగ్గరకు వచ్చిన పాలన అనేటటువంటి విధానం, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, అదే సందర్భంలో దాంట్లో రిజిస్ట్రేషన్లు కూడా ఇళ్ళ దగ్గర ఉన్న సచివాలయాల్లోనే పెట్టడం. ఇప్పటికి వాలంటీర్ వ్యవస్థ పక్కకి వెళ్ళిపోయింది. రద్దయిందో లేదో చెప్పరు, అలాగని పని చేయించుకోరు, వాళ్ళకి జీతాలు ఇవ్వరు, అక్కడే ఆగిపోయింది. సచివాలయ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. వాళ్ళని పెన్షన్లకి సంబంధించి వాడుతున్నారు తప్పించి, లేదా టాయిలెట్స్ చూడడానికి లేకపోతే అన్న క్యాంటీన్ల వరకు వాడుతున్నారు తప్పించి వాళ్ళ వ్యవస్థ గాడి తప్పేసింది. అది ఉంటుందో లేదో తెలియదు. ఇప్పుడు ఆ సచివాలయాలకు ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ల అధికారాన్ని తీసేశారు. జాయింట్ రిజిస్టర్ హోదా ఇచ్చినటువంటి దాన్ని రద్దు చేశారు. వాస్తవంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల దగ్గర మనకు తెలుసు ఎంత గందరగోళం ఉంటుంది. గంటల తరబడి, పూటల తరబడి తిరగాల్సినటువంటి పరిస్థితి. బ్రోకర్లు ఈ వ్యవస్థకి చెక్ పెడుతూ, సచివాలయాలంటే ఇంకోటి మన ఇళ్ల దగ్గరలోనే ఉన్న సచివాలయంలో మన రిజిస్ట్రేషన్లు అంటే సులభంగా జరిగిపోతుంది. తప్పు చేయడానికి కూడా అంత ఈజీగా. ఇప్పుడు అక్కడ అదే రిజిస్ట్రేషన్ ఆఫీసులో అయితే కనుక వాళ్ళు ఎవరు వచ్చేది ఉండదు, చూసేది ఉండదు, మనం ఇచ్చిన కాగితాల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడైతే కొంత అవగాహన అన్నా ఉంటుంది. బట్ ఇందులో లోపం ఉందన్నటువంటి పేరుతో దీన్ని రద్దు చేస్తూ తాజాగా నిర్ణయాలు తీసుకున్నారు.